సో, టాలెంట్ ఉన్న వాళ్ళ జర్నీ అలానే మొదలవుతుందనమాట. డెఫినెట్‌లీ ఇంకా ఇలాంటి ఏవీస్ ఎన్నో చూడాలి ఈ చంద్రహాస్. ఇలాంటి సక్సెస్‌లు ఎన్నో అందుకోవాలి మీరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అలాంగ్ విత్ సో సతీమణితో డెఫినెట్‌గా అండి. మలేజా ప్రభాకర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నాకు ఇందాక నుంచి ఆవిడ పేరు చాలా నచ్చేసింది. మలయజ శీతలాం అని చదివామన్నమాట, పాడాము చిన్నప్పుడు. సో ఎస్, మలయజ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ దివిజ, ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిలిం, దివిజ ప్రభాకర్ కూడా వేదిక మీద రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. సో ముందు అమ్మాయికి ఇద్దామా, మీకు నచ్చిన అమ్మాయికి ఇద్దామా? ఓకే, సో దివిజ విల్ స్పీక్ ఫస్ట్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు టీజర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను, యూ గైస్ హ్యావ్ బిన్ సపోర్టింగ్ మై బ్రదర్ సో మచ్ అండ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. అండ్ ఈ ఈవెంట్కి వచ్చిన చీఫ్ గెస్ట్ గారు ఆర్జీవి గారికి హార్టీ థ్యాంక్ యూ. బికాజ్ మై బ్రదర్, నా చిన్నప్పటి నుంచి నాకు ఇంకా అప్పటికి పాటలు సినిమాలంటే ఏం తెలియనప్పటి నుంచే మా అన్న రక్త చరిత్ర సాంగ్ నుంచి నిన్ను 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 చంపి సాంగ్ ప్లే చేసి టార్చర్ చేసేవాడు. సో దాట్స్ హౌ క్రేజీ హీఈస్ అబౌట్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇంకా వచ్చిన మా చీఫ్ గెస్ట్ అందరూ విశ్వకన్న వాళ్ళ ఫాదర్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ జే మీడియా ఫర్ ఆర్గనైజింగ్ ది ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద స్పాన్సర్స్. థ్యాంక్ యూ గీతా అక్క ఫర్ హోస్టింగ్ ద ఈవెంట్ అండ్ యూర్ సో ప్రిటీ. అండ్ ఫస్ట్ మా అన్నయ్య గురించి మాట్లాడేస్తా, ఒక వారం తగ్గిపోద్ది. నేను చాలా ప్రిపేర్ అవుదాం అనుకున్నా బికాజ్ ఐ హవ్ నెవర్ స్పోకెన్ ఎనీవేర్, బట్ టైం లేకుండే. బట్ మా అన్నయ్య గురించి చెప్పాలంటే ప్రిపరేషన్ ఏం అవసరం లేదు బికాజ్ హీఈస్ జస్ట్ ఫుల్ ఆఫ్ కాంటెంట్, హీఈస్ జస్ట్ ఫుల్ ఆఫ్ టాలెంట్. అండ్ అందరూ కలిసిన వాళ్ళందరూ చెప్తారు యూఆర్ లక్కీ టు హ్యావ్ ఫాదర్ లైక్ హిమ్, మదర్ లైక్ హిమ్, సిస్టర్ లైక్ మీ, అది ఇది అని. బట్ ఆల్ త్రీ ఆఫ్ అస్, our whole family is so lucky to have someone like him in our family because he's just such a talent and a powerhouse. నేను మా అన్న ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా at the end of the day he cares for me like no one else. మా మమ్మీ డాడీ కంటే కొంచెం నేనంటేనే ఎక్కువ ఇష్టం మా అన్నకి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. నువ్వు ఒక దగ్గర ఎక్కడో నేను నీ వాకింగ్ పిఆర్ అని చెప్పావు. ఫర్ ఎవర్ ఐ విల్ బీ ద బిగ్గెస్ట్ పిఆర్ యూ కెన్ ఎవర్ ఫైండ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. సెకండ్లీ మై ఫాదర్, బుల్లితెర మెగాస్టార్. ఆయనకి ఎవరు టైటిల్ ఇచ్చారో అని చాలామంది చాలా క్యూరియస్గా ఉండే. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా డాడీ ఏం చేశారో చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. అండ్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. అందరు నీకు చెప్పారు, నేను నీకు చెప్పేంత పెద్దదాన్ని కూడా కాదు. బట్ మా డాడీ మొత్తం కష్టపడిందంతా హీ పుట్ ఇట్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ జస్ట్ హోప్ హీ కీప్స్ డూయింగ్ దిస్ అండ్ వీ లవ్ యూ సో మచ్. నీకు ఎక్కడున్నా, నువ్వు ఎంత బిజీగా ఉన్నా మాకిచ్చే టైం, మాకిచ్చే ప్రయారిటీ and you give your everything to us and we are more than lucky to have you as our father. మా మమ్మీ, షీఈస్ జస్ట్ మమ్మీ గురించి చెప్పడానికి నాకు ఎప్పుడు మాటలు రావు. నేను ఎక్కడ మమ్మీ గురించి ఎక్కువ మాట్లాడలేదు. మా డాడీ గురించి ఫుల్ మాట్లాడినా, మా అన్నయ్య గురించి మాట్లాడతా కానీ బికాజ్ మా మమ్మీది నాది రిలేషన్షిప్ అనేది చాలా సైలెంట్. అంటే ఇంట్లో కూడా ఎక్కువ టైం మేమే స్పెండ్ చేస్తాం ఇద్దరం కలిసి, కానీ ఎక్కువ మాట్లాడుకోము. సో మమ్మీ, నేను ఎప్పుడు చెప్పలేదు నీకు, బట్ ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వండే ఫుడ్ టాప్. నీకంటే ఎవరు బాగా వంట చేయలేరు. అంటే నేను చేస్తాను ఆఫ్ కోర్స్, బట్ ఓకే. అండ్ బోత్ ఆఫ్ దెమ్, వీఆర్ లక్కీ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ దెమ్. దే ఆర్ ద బెస్ట్ పేరెంట్స్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ. నెక్స్ట్ సినిమా గురించి వస్తే, శ్రీనివాస్ మహత్ గారు, యూ గేవ్ అ వండర్ఫుల్ స్టోరీ. నేను ఫస్ట్ టైం కూర్చొని విన్నప్పుడు మొత్తం మీకు గుర్తుంటే సోఫా మీద లేచి మరీ నవ్వినా ఫుల్. సో ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ హేమంత్, he just you took the movie to the next level. You're such a talent. Keep continuing and I'll always support you because of how you gave the music.
అండ్ అస్కర్ అలీ, హీ డిడ్ ద సినిమాటోగ్రఫీ. ఆయన మేము సినిమా టీజర్ కానీ పాటలు కానీ ఎక్కడైనా చూపించినప్పుడు హీరో, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏదన్నా కానీ ఫస్ట్ వచ్చేది సినిమాటోగ్రఫీ గురించి. సో హీ హ్యాస్ వర్క్డ్ వెరీ వెల్. ఆయన సినిమాటోగ్రఫీ చేస్తే ఎలా ఉంటుందంటే డిఐ చేయకపోయినా అంతే క్లారిటీ, అంతే కలర్స్ చాలా బాగుంటాయి. సో అస్కర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్. అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఆ డిజైనర్ అంజలి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ గారు, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నేను అంత క్లోజ్ కాదు, బట్ ఐ నో ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ హౌ హార్డ్ దే వర్క్డ్ ఫర్ ద ఫిల్మ్. కమింగ్ టు ద కాస్టింగ్, we have 4 beautiful heroines and all of you guys are all of my body parts. Ante na kallu na kidney adi antaru kada. So you guys have made the film extra special, and Risha, Ambika, Vismaya and Ritu ma'am, all of you guys have just given your best, and I'm sure this will be your break. Friends characters, Pranay garu, Rishi garu and Shiva garu, you guys have given like powerhouse performance. నాకు మీ సీన్ అంత మూవీ అంతలో మీ సీన్స్ నాకు చాలా ఇష్టం. ఐమ్ సో సారీ, బట్ యా, కమింగ్ టు అండ్ ఎవ్రీ అదర్ యాక్టర్, మురళీ గారు, మధునందన్ అన్న, సమీర్ గారు, ఎవ్రీబడి హ్యావ్ జస్ట్ యాడెడ్ టు ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నికల్ సైడ్ వస్తే ఎస్, ఐవ్ బిన్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్ చాలా, బట్ ఈ లిరికల్ కాంపోజిషన్స్ కొంచెం బికాజ్ ఇట్స్ గుడ్, ఇంకా రీచ్ వెళ్ళాలి, ఇంకా బాగా చేయాలి అని చెప్పి మా అన్నయ్య ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రమ్ ద కాలేజ్ దే హెవ్ స్టడీడ్, ఆశిష్ అండ్ విజయ్. ఐ వాంట్ యూ గైస్ టు కమ్ ఆన్ స్టేజ్ ఫర్ వన్స్. నా పరువు తీయకండి ప్లీజ్, ఒకసారి రండి. సో బేసికలీ సో లిరికల్స్ చేశాను నేను, ఫస్ట్ సాంగ్ చేశాను. ఇట్ వాస్ వెరీ బేసిక్, but we wanted to do it extra special and చెప్పి I've taken their support. Literally every morning and every night, every day since the release of the songs కష్టపడుతూ వచ్చాము. Our company is Z-Axis, DAVలో Divija, Ashish and Vijay. So thank you so much guys. You guys have been such a support and thank you so much. You guys are the best. My brother is lucky to have friends like you. మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడినాం. So I think I've covered everybody. If I forgot, I'm so sorry. But andariki lyricists, thank you so much for the beautiful lyrics, Sagar garu and Kalyan garu and Avinash garu. So first time మాట్లాడినాను స్టేజ్ మీద. సో యా, ఐ థింక్ బ్యాక్ హ్యాండ్గా మాకు బాగా సపోర్ట్ చేసిన వంశీ అన్నకు కూడా చాలా థ్యాంక్స్. Anita aunty, thank you so much for your support, and I think I've covered everybody. Chala maatladesanu, but yeah, thank you so much. But okay, last but not the least, October 4th, Ramnagar Bunny in your theaters soon. So please go and watch it. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. నాకైతే పక్కా నచ్చింది, నాట్ బికాజ్ ఇట్స్ మై బ్రదర్స్ ఫిల్మ్, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. సో యా, October 4th, Ramnagar Bunny in your theaters. Thank you so much. థ్యాంక్ యూ దివిజ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మలేజా గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం ఒక మాట. సో డెఫినెట్గా ఆనంద బాష్పాలు అవి వస్తూ ఉంటాయి. అందరికీ నమస్కారము. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి నా నమస్కారము. పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు. నాకు ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగైతే కనిపించట్లేదు, మా అబ్బాయి ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా కనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్ను, నిన్ను దీవించడానికి చాలామంది వచ్చారు. మేమేదో కష్టపడి సినిమా మేమైతే కష్టపడి సినిమా తీసాము. తీసిన తర్వాత అది జనాల్లోకి ఎట్లా ప్రమోట్ చేయాలో మాకైతే తెలియలేదు. ఆ సందర్భంలో కొంతమందికి సినిమా చూపించాము. ఆ టైంలో మైత్రి మూవీస్ శశి గారు ఇచ్చిన సపోర్ట్తో మేము ముందుకెళ్ళాము. మాకు ఈ ప్రమోషన్లో 3 కనపడ్డారండి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. మైత్రి మూవీస్ శశి గారు బ్రహ్మ అయితే, విష్ణు ఏమో విశ్వక్షేన్ వాళ్ళ ఫాదరు విశ్వక్షేన్ అండి. వాళ్ళు బ్రహ్మ, విష్ణు. మహేశ్వర్లు ఆర్జీవి గారు ఈరోజు మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని లాంచ్ చేశారు.
వాళ్ళు ముగ్గురు మా మూవీని సపోర్ట్ చేయడానికి మీ ముందుకు పంపించడానికి వాళ్ళు ముగ్గురు మాకు నిజంగా దేవుళ్ళలాగా వచ్చి ఆశీర్వదించారు. వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. అంటే కష్టపడి చేసిన వాళ్ళకి దేవుడు ఎప్పుడైనా ఎట్లయినా సపోర్ట్ ఇస్తారు. 4th ఈరోజు మండే, అంటే శివుడికి చాలా ఇష్టమైన రోజు. శివుడు ఈరోజు బ్లెస్ చేస్తాడు. 4th శుక్రవారం అమ్మవారు, ఇక్కడ శివుడు, ఆ రోజు లక్ష్మీవారు, ఇద్దరు శివపార్వతులు మా అబ్బాయిని ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. అంతకంటే ముందు ఆ శివపార్వతులు ఎట్లుంటారో నాకు తెలియదు. కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అమ్మ నాన్నలే మాకు శివపార్వతులు. ఇది చూస్తున్న, ఇక్కడి నుంచి చూస్తున్న వాళ్ళు, ఈ ఈవెంట్ని యూట్యూబ్లో చూస్తున్న వారు, ఇది జనాల ద్వారా మీకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నుంచి మా అబ్బాయిని ఆశీర్వదించి 4th మేము రామ్నగర్ బన్నీ అనే మూవీతో థియేటర్లోకి వస్తున్నాము. మా అబ్బాయిని ఆశీర్వదించండి. చాలా బాగుంది సినిమా. ఇది గొప్ప సినిమా, సూపర్ సినిమా, బంపర్ సినిమా అని నేను చెప్పను, కానీ మంచి సినిమా అని మాత్రం చెప్తున్నాను. నేను 100 సార్లు చూసినా 101 చూడాలనిపించిందండి ఆ సినిమా. అంత బాగుంది. అసలు నేను ఏం మాట్లాడొద్దని వచ్చాను, కానీ మైక్ పట్టుకున్న తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో మా వారు చెప్తుంటే నాకు మా వారు ఏం మాట్లాడినా కొంచెం పొగిడినా ఆనందం వచ్చేస్తుంది, జోకులు వేసినా ఆనందం వచ్చేస్తుంది, తిట్టినా కొంచెం బాధ వచ్చేస్తుంది. అంటే నేను చాలా ఎమోషనల్ అండి. అంటే ఇంకా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ నేను ఎమోషనల్ పర్సన్. మమ్మల్ని నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక నాన్న కొడుకు కోసం పడే తపన గుర్తొచ్చేసిందండి. నేను త్రివిక్రమ్ సార్ది విన్నాను, నాన్న కష్టపడతాడు కానీ ఏమీ తెలియదు. నిజంగా అతను ఒక షర్టు కూడా కొనుక్కోవటం రాదండి. నేను మన భార్యలు ఎట్లుంటాము, ఏమైనా పండగ వచ్చినా బర్త్డే వచ్చినా, ఏమండి ఈరోజు పండగ ఉంది, పుట్టినరోజు ఉంది, నాకు చీర కొనిచ్చండి అంటే పెళ్ళం అడిగింది కదా, అంతకంటే ఏం కావాలని వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ మనం భర్త గురించి కానీ అంత అడుగాము. కానీ నాన్న మాత్రం ఆ కొడుకు కోసం పడుతున్న తపన నేను దగ్గరుండి చూశానండి. ఈ నాన్న కోసం మీరు అక్టోబర్ 4th థియేటర్లకు వచ్చి చూసి బాగుందని చెప్తే మేము అంతకంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. అందరం మనం అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ ఆ రోజు కలుసుకుందామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి, మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇట్లానే ఉండాలండి. ఇట్లా ఇస్తే మేము ఇంకా మూవీస్ చేస్తాము. నాకు ఈ ప్రొడక్షన్ చేతికి వచ్చిన తర్వాతే తెలిసిందండి. ఫస్ట్ డే 1 ఏ సినిమా తీశారో ప్రొడ్యూసర్స్ ఇప్పటి వరకు అంటే చిన్న సినిమా ఎవరి బడ్జెట్లో వాళ్ళు సినిమాలు తీస్తారు, చిన్న సినిమాలు తీస్తారు, పెద్ద సినిమాలు తీస్తారు. కానీ ఆ సినిమా థియేటర్లో ఆడిన తర్వాతే ఆ ప్రొడ్యూసర్ ఫేస్లో నవ్వొస్తుందండి. మొత్తం హోల్ బ్లడ్ స్వెట్ అన్నీ పెట్టేస్తారు. ఒక 4 అవర్స్లో మనం ఒక 2 అవర్స్లో చెప్పేస్తాం బాగుంది బాగాలేదని. బాగుందంటే ఆ ప్రొడ్యూసర్ ఇంకా 100 సినిమాలు తీసి 100 జీవితాలని 100 కుటుంబాలకి మళ్ళీ తీస్తూనే ఉంటారు. బాగాలేదు ఫ్లాప్ అయిందంటే ఇంకా అతను రోడ్డును పడాల్సి వస్తుందండి. సో అంటే ఏం చేసినా అంటే ఏమంటారు మమ్మల్ని నాకు అర్థం కాలేదు. కానీ సినిమా మాత్రం ప్రొడ్యూసర్ చాలా బాగా కష్టపడి తీస్తారండి. నాకు చాలా ఎమోషనల్ అయినాను. మమ్మల్ని ఓవర్ టు యూ. ఏం మాట్లాడానా తప్పులు మాట్లాడానా నువ్వు సరిచేసి. ఏ అమ్మ ఎప్పుడు తప్పు మాట్లాడదు, తప్పు సరిదిద్దుతుంది. అమ్మ మనసు తప్పు చేసినట్టు చరిత్రలో లేదు, ఏ అమ్మ తప్పు చేసినట్టు చరిత్రలో లేదు, ఉండదు కూడా. అమ్మ మనసుకి ప్రేమ మాత్రమే తెలుసు, ఆప్యాయత మాత్రమే తెలుసు, ఆదరించడం మాత్రమే తెలుసు. నీకు నీ బిడ్డనే కాదు అందరినీ బిడ్డల్లాగా ఫీల్ అవుతావు. నీ నోట్లోంచి ఎప్పుడు ఎవరు ఎదురుగా ఉన్నా ఎలా ఉన్నావు నాన్న, ఎలా ఉన్నావు అమ్మ అని అంటావు తప్ప పేర్లు పెట్టి పిలవ్వు, ఎప్పుడు కూడా రా అని అనవు ఎవ్వరిని. సో నీది అమ్మ మనసు, నీ నోటితో ఎప్పుడు మంచి మాటలే వస్తాయి, టెన్షన్ పడకు, తప్పేం మాట్లాడలేదు. అందుకే ఆవిడకి ఇండస్ట్రీ మదర్ అని బిరుదు ఇచ్చాం. మాట్లాడాలండి. నాన్న కోసమే కాదు కొడుకు కోసం కూడా చూడడానికి రెడీగా ఉన్నాం మేము సినిమా. ఓకే, నేను నా కొడుకు గురించి మాట్లాడడానికి ముందు నా కొడుకు చెల్లి ఉంది హాన్విక అని, అదొక 2 ముక్కలు మాట్లాడేస్తే మిగతా నేను మాట్లాడతాను. వచ్చి ఫాస్ట్గా. చాలా బాగా చేసింది హాన్విక సినిమాలో, మంచిగా ముద్దుగా డైలాగ్స్ చెప్పింది, ఫుల్ పంచులు.
యా దా